కేబినెట్ లోను వాటా దక్కాల్సిందే, బీసీ జేఏసీలో రాజకీయ నేతలొద్దు, నిక్కచ్చిగా పనిచేసేవారు నాయకత్వం వహించాలి, అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి, బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటెల రాజేందర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ బీసీ జేఏసీలో మరి అధ్యక్షుడిగా ఉన్నది మరి ఒక రాజకీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ నుంచే ఉన్నాడు. ఈటెల రాజేందర్ ఏమంటే కేబినెట్ లో కూడా వాటా దక్కాల్సింది అంటుంది. ఏది ఇప్పుడు ఉన్న ముగ్గురులో ఇంకో నలుగురు కావాలి, యావరేజ్ 42% ప్రకారం. అది కూడా ఆప్షన్ ఇస్తలేరు కదా. సో అది కూడా అవకాశం ఇస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అసలు ఎమ్మెల్యేలే తుపకాయలు ఏడుగున్నారు బీసీలు మొత్తానికి. ప్రతి ఒక్కరికి మంత్రి పదవి వస్తుంది. మరి అది కాంగ్రెస్ పార్టీ నచ్చని విషయం. ఇంకా ఉన్నదే 2 కలిసిన 5 అవుతాయి. మరి ఏ రకంగా వాటా ఇచ్చినట్టు అది వాటా అనేది పక్కన పెడితే ఈ బీసీ జేఏసీలో ఇప్పుడు కొందరు కలుస్తారు, ఒక్కొక్కరు ఒక్కో సంఘం పెట్టుకుని. ఇప్పుడు విశారదన్ మహారాజ్ది, జస్టిస్ ఈశ్వరయ్య గారిది, చిరంజీవులు సార్ది వాళ్ళది ఒక జేఏసీ, వాళ్ళది ఒక బీసీల వాదం. ఇప్పుడు మళ్ళా జాదుల సీనేది, ఆర్ కృష్ణది, ఇలా రాజకీయ బీసీల వాదం అయిపోయింది. ఒక ఆయన కాంగ్రెస్ లో ఉంటాడు, ఒక ఆయన బీజేపీలో ఉంటాడు. ఇద్దరు కలిసి బీసీలకు పొడుస్తామని పందిరేస్తామని చెప్తుంది. ఇది నమ్మశక్యం ముచ్చట కాదు. కానీ రాజకీయ నాయకులు ఎవరు ఇందులో ఉండొద్దని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు ఒక బలమైన హాట్ కామెంట్ చేసింది. ఇది రేపో మాపో మరి రాజకీయ దుమారం కూడా సృష్టించే అవకాశం కొనసాగుతుంది. ఇక ఇంకో పాయింట్, డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి వల్ల నాణ్యత కోల్పోతున్నావు తప్ప రిజర్వేషన్ల వల్ల కాదని ఈటెలు అన్నారు. బీసీ రిజర్వేషన్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రావు అనే ఆలోచన తెలంగాణ సమాజం బీసీ జాతుల్లో వచ్చిందన్నారు. తొందర పడవద్దని, ఈ రిజర్వేషన్లు ఎక్కడికి పోవని, అందుకే మొన్న బంద్ విజయవంతం అయ్యిందని చెప్పారు. జేఏసీ అంటేనే ఒక్కటే ఎజెండా అని పేర్కొన్నారు. మందకృష్ణ ఉద్యమంపై ప్రధాని మోదీ స్పందిస్తూ 30 ఏళ్లుగా జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమం అణచివేసే అధికారం ఎవరికి లేదని అన్నారని గుర్తు చేశారు. మనకు సాధ్యమైంది ఏది లేదని, కావాల్సింది కమిట్మెంట్ మాత్రమే అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఆగవద్దని ఈటెల పిలుపునిచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ మనం చిన్న మిస్ అయినాం. డబ్బులతో సీట్లు కొనుక్కున్న వారి నాణ్యత కోల్పోతున్నాం అనేది ఇది నేను అనుకుంటాను. చింతపండు మళ్ళీ అనే ఒక గొలియాను గురించి అనుకుంటున్నాను. అలాంటి ఎంగిరి మెతుకు తినే కుక్కలు, వారి వెనకంగా తిరిగే 1-2 యూట్యూబ్ కుక్కలు ఇవన్నీ మోపై ఈ రాష్ట్రంలో బీసీలను అవమానిస్తూ కాంగ్రెస్ లా జోక్తారు, పట్టుకొని జోక్తారు. ఎవరిని జోక్తురు ఏందనేది మీకు అందరికీ తెలియదు. సో అలాంటి సన్నాసి నాయకుల వల్ల ఈ ఉద్యమం నీరు గారిపోవడానికి ప్రమాదం ఉందనేది కూడా ఒకటి గమనించాలి. మరి ఈటెల రాజేందర్ గారు చెప్పింది నాకు అదే అర్థమైంది. ఏది ఏమైనా మందకృష్ణ మాదిగలకు పోరాటం చేయాలి, జాతికి మేలు చేయడం కోసం సర్వస్వమైన దారపు అని రాజకీయ పదవులు తీసుకోవద్దు, రాజకీయాల్లో ఉండొద్దు ఈ జేఏసీ నాయకులు అని చెప్పేసి ఒక కామెంట్ చేసి మరి దానికి రేపు దువారం లేస్తుంది. రేపో మాపో అదో షురు అవుతుంది.